Good evening guys, ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. Welcome to back to the channel. My name is Ashwin Kumar. I'm a 11-time national MMA and Muay Thai kickboxing champion. I'm representing Telangana state. I'm gonna be a world champion soon in the future days. So today we are heading to the gym, to the Signature Fitness Gym. Today is my leg day. MMA vlogs తొందరగానే పెడతా, కొంచెం వెయిట్ చేయండి, టైం పడుతుంది. ఓకేనా? చెస్ట్ డే వ్లాగ్ ఎలా ఉందో నాకు చాలా చెప్పండి, కమెంట్స్లో ఇవ్వండి నాకు. సరేనా? నా ఇన్స్టాగ్రామ్ ఛానల్కి మీరు ఫాలో అయిపోండి. పైన మెన్షన్, పైన డిస్ప్లేలో ఇస్తా. నాకు తెలుసు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా, జిమ్ అందరు వెళ్తున్నారు అనుకుంటున్నా, ఫిట్గా ఉంటారు అనుకుంటున్నా. ఓకే, ఎవరైతే నా వ్లాగ్ చూస్తారో కంపల్సరీగా జిమ్కి వెళ్ళాలి, ఫిట్గా ఉండాలి. ఎవరైతే చూడరో వాళ్ళు చూస్తారు, ఎవరైతే వెళ్ళరో జిమ్కి దీనికి వెళ్ళరో వాళ్ళు ఓన్లీ నా బైక్ చూడరు. మంది దెంగేస్తుందిగా ఈ ట్రాఫిక్, ఎటు దెంగేస్తే అయిపోతుంది మనకు. మోస్ట్ ఆఫ్ యూ గైస్, నాకు చాలామంది తెలిసే ఉంటుంది, సిటీలో ఉమెన్ పైన, గర్ల్స్, లేడీస్ పైన చాలా అరాచకాలు అవుతున్నాయి. నేను చెప్తున్నా, ఇంత కాలుతుంది ఎవరికో ఒకసారి గలీజ్గా, ఇంత మొత్తం పగలు దింగిపిస్తాను ఎవరికో ఒకసారి. నాకు ఇట్లాంటివి అనిపిస్తే మాత్రం ఓకే, నేను ఇప్పటిదాకా చూడలేదు. నా అట్లతో నా ఏరియాలో అయిందని చెప్పేసి తెలియదు నాకు. అయిందని తెలిస్తే మాత్రం ఆ రోజు వాడికి లాస్ట్ అదే అయిపోతాను. అండ్ ఐమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్, బికాస్ మా ఫ్యామిలీలోనే ఒక మంచి ఏదన్నా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ సీరియస్. ట్రాఫిక్ ఎక్కువ ఉండే కదా ఇక్కడ, అందుకే చిల్లవండి అంతే, జస్ట్ బ్లాగ్ ఎంజాయ్ చేయండి అంతే. I hate this bike, literally. సెకండ్ హ్యాండ్లో Z9 తీసుకుని అయిపోయేది. సరే సౌండ్ కోసం తీసుకున్నాం అనుకుందాం అనుకో పైసలు. ఏం చేస్తున్నారు డిమాండ్లో? నీ అమ్మ రోజు ఇదే తాగనా? ఎవరు కదా సార్. ఓ
ఇక్కడ ఉంది కదా ఒక డ్యూక్ 250, అది విజ్ఞానం అన్నది ట్రైనర్, జిమ్ ట్రైనర్ చూపించిన ప్రీవియస్ బ్లాగ్లో పెట్టినా కదా అన్నది. మనోడు వచ్చాడు ఈరోజు, స్కూటీ తెచ్చినట్టున్నాడు అనుకుంటా. జిమ్ చూపిస్తా. సో జిమ్కి వచ్చేసినాం. హలో హలో బ్లాగ్ అశ్విన్ కుమార్ ఎంఎంఏ, అన్ని క్యాపిటల్స్. ఏ లేదక్క, మొన్న రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఫస్ట్ మొన్న డేటా ఆన్ చేసుకోకపోతే ఎట్లా? ఇంకోటి పెడతా, ఈ రోజు పెడతా, కొంచెం డిలే అవుతుంది అంతే, ఏం లేదు. లెగ్స్ అండ్ షోల్డర్స్, సాక్ అండ్ రోల్. చేంజ్ అయ్యి చూపిస్తా ఫిట్నెస్ జిమ్ పోయేటప్పుడు చూపిస్తా. సో టుడేస్ జిమ్కి అవుట్ఫిట్ ఇది, లెగ్స్కి పర్టికులర్గా ఇవే చేస్తున్నాను. అలా మళ్ళీ ఎప్పటికప్పుడు తీసి పంపు చూసుకోవడానికి అనిపిస్తుంది, మామూలుగానే అవసరం లేదు. గోయింగ్ ఫర్ ఎక్స్ట్రీమ్స్ ఈరోజు వర్కౌట్. నాకు మజా వస్తుంది, మీకు మజా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, హోప్ఫుల్లీ. కుదరాలుగా ఎడిటింగ్ టైం కుదరాకు పడుతుంది వర్కౌట్. యాక్చువల్లీ లెగ్గిన్సూరికి క్లీన్ మొత్తం ఇట్లా ఉంచుతున్నాయి, తెలుస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ ఇది. అది యాక్చువల్ ఏంటంటే వెయిటెడ్ నార్మల్ స్క్వాట్స్. సో నాకు పొజిషన్ మిస్ అవుతుంది, బట్ హౌఎవర్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇంటూ. మీరు చూసుంటారు ఇందాక. నెక్స్ట్ వేరియేషన్ పెడతా, అయిపోయినట్టుంది. సో ఈ వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ 35 kg 20 ప్లేట్ 15 ప్లేట్ 2 కలిపి కొట్టిన. దాని తర్వాత మళ్ళీ 15 kg సర్చ్ చేంజ్ చేసిండు, డ్రాప్ సెట్ కొట్టినాం. ఇది న్యూట్రల్ స్పాట్ అండ్ వైట్ స్పాట్ 8 తర్వాత మళ్ళీ వైడ్ 6 సెట్స్. క్లీన్ అండ్ స్లో, చాలా మంచి మజా వస్తుంది. లెగ్స్ అర్థమవుతుంది ఏమో పైన హీల్ అండ్ కెన్ ఫీల్ ఇట్. నెక్స్ట్ వేరియేషన్ లెగ్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తాం. బయటికి వెళ్ళేసి వచ్చిందంట, వర్కౌట్ కావట్లేదంట నాకు. డ్రెస్ చూడు, ఏం లేదు, డిసిప్లిన్ లేదు, ఏం లేదు. పండు సో దే ఆర్ గెటింగ్ టు లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇది వర్కౌట్ చూపిస్తా బాగా.
దానికంటే ఎక్కువ పడుతుంది. రోజు లేకపోతుంది. హ్యాపీ కొట్టి తెస్తుంది అన్న. కిందికి వెళ్ళాలి, పైకి వచ్చి ఒక సెకండ్ హోల్డ్, మళ్ళీ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే వర్కౌట్. గోయింగ్ ఫర్ డ్రాప్స్ 6, 8, 10. ఇప్పుడు కొట్టిన వెయిట్స్ పర్టికులర్గా కొత్త ఏం లేదు. ఓకేనా, చూపిస్తా వర్కౌట్ చూడండి ఒకసారి మీరే. Burns. Now going for a fucking bench press machine. ఇది చూడాలి ఇది ఏమవుతుందో ఇప్పుడు వర్కౌట్. బుర్రపాటు పంచ్ అయితే అవ్వకపోతే చాలు. ఇది హెవీ పోతుంది, ఈ వర్కౌట్ హెవీ వెళ్తుంది, ఇది పోదు. చూడాలి ఏం చెప్పిస్తాడు. సో ద నెక్స్ట్ వర్కౌట్ ఈస్ దిస్ లెగ్ ప్రెస్. చూడాలి ఎలా వస్తుందో, నేను చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్. ఓకేనా, స్ట్రైట్. Next going for 80 plus 40, 120. 20, 3 plus 2, 3 plus 2. 120, 6 3s are 6 2 are 12. 120 kgs. Same form ఇదే వచ్చింది అనుకోండి మీకు నెక్స్ట్ టైం మంచిగా పడుతుంది. అగైన్ హోల్డ్ ఇట్ అప్ టు 200 kgs యాక్చువల్లీ. లాస్ట్ టైం 200 వచ్చినాయి, 15 reps వచ్చినాయి. లెట్స్ ట్రై, ఈసారి కూడా వస్తుందేమో, ట్రై చేద్దాం. లెట్స్ గో చూద్దాం. సెకండ్ లాస్ట్ సెట్ ఇది. అన్నీ స్పీడప్ చేస్తున్నా కావాల్సుకొని. ఓకే, మళ్ళీ చూపిస్తా. ఓకే, ఒకటి ఫస్ట్ స్లో చేసిన తర్వాత మళ్ళీ స్లో ఫాస్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మొత్తం స్లో ఫాస్ట్ చేస్తాం, ఎందుకంటే అవసరం లేదు. లాస్ట్ కొట్టే ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, అది పెడతాం. ఓకే గైస్, స్టే ట్యూన్.
పొరపాటు తెంగిపోయిందని చెప్పచ్చు ఈ సెట్ ఒకటి. అనుకున్న దానికంటే మరి హార్డ్ వచ్చేసింది. అది కంట్రోల్ ఏం పీగలేదు, నిన్నే కంట్రోల్ చేస్తుంది చెప్పాలంటే. అది నువ్వు మాస్టర్ చేయాలంటే ఒకటి బాడీ బిల్డర్ అయి ఉండాలి, జెనెటిక్స్ ఫుడ్ ఉండాలి. మీ బాబు బాడీ బిల్డర్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్. Hurts as fuck. Let's hope for best. పడుకోని పొజిషన్ తీసుకోవద్దు. ఓకే అదొకే నించోని నీస్ పెట్టి లాక్. ఓకే లాక్ పైకి లేవచ్చు. ఏం చేస్తున్నావు చూసి నేర్చుకో. వర్కౌట్ చేస్తాడు అప్పు. టైం ఉంటే ఒక 5 minutes స్టెప్ అది లేకపోతే వాక్ చేస్తాను. ట్రైనింగ్ పార్ట్నర్ కావాలా, కొంచెం నీకని ఇంటెలిజెన్స్ ఉండాలా. ఇట్లాంటి సీనియర్స్ని పట్టుకో, జూనియర్స్ పట్టుకో, మజా రాదు. చిల్లర్ కానీ అవుతావు నువ్వే, బుక్ అవుతావు. నీ వెనకాల ఇంకా వీడియో పట్టుకుని అసలు తీసుకోక ఎట్లా అంట కజ్జానా. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్కి వచ్చినాం. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి రోప్ పైన స్పీచెస్ ఫిక్స్ చేసాము. అది చూపిస్తే ఎట్లా చేసాను. ఓకే, అది 3 sets చేసాము. దాని తర్వాత వీఆర్ గోయింగ్ విత్ దిస్ వర్కౌట్ అనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇది కొంచెం చాలా తేడాగా ఉంది. నా బ్రెయిన్ టెన్స్ కూడా సహకరిస్తలేవు.
లైట్ హెల్త్ వర్కౌట్స్ హర్ట్స్ సార్ చేస్తున్నారు చూపిస్తారు. గైస్ ఈరోజు వర్కౌట్ రివ్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ అని చెప్పొచ్చు. ఈరోజు చేసిన దాంట్లో నా షోల్డర్స్లో కానీ లో కానీ గుడ్ రివ్యూ. మొత్తం పంప్ అయిపోయినాయి, లెగ్స్ కూడా మంచిగా వచ్చినాయి. క్లీన్ 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 అండ్ లీన్ లీన్. సో ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే వర్కౌట్ గురించి చేపించేటోడు మంచిగా ఉంటే ఏదన్నా మంచిగా వస్తుంది. ఇంకోటి ఏం ఇష్యూ వస్తుందంటే నాకున్న షోల్డర్ ఇంజురీ అండ్ బ్యాక్ లెగ్ ఇంజురీస్కి ఇక్కడ చేసే వర్కౌట్స్కి సెట్ అవ్వలేదు. చాలా వరకు మిస్టేక్స్ వస్తున్నాయి. మీరు నా చూడొచ్చు ఈ మెషిన్లో అయితే మొత్తం మిస్టేక్స్. ఫస్ట్ సెట్లో చూసారు కదా, సెకండ్ సెట్ థర్డ్ సెట్ మంచిగా వచ్చింది. అది వీడియో పెట్టలేదు, తీయలేదు, ఎందుకంటే నాకు ఫోకస్ దాని మీదనే ఉండే. ఎందుకంటే మళ్ళీ సెట్ మధ్యలో ఎందుకు గ్యాప్ వేయడం అని చెప్పేసి దాని మీద ఉండే. ఇది చూసారు మీరు, 150 kg కొట్టాను. నెక్స్ట్ వీక్ 200 కొట్టి చూపిస్తా. అండ్ ఇదైతే చినిగిపోయింది చెప్పక్కర్లేదు, ఇది కూడా చినిగిపోయింది చెప్పక్కర్లేదు. ఆర్డిఎల్స్ కొట్టాను, ఆర్డిఎల్స్ తీసుకోలేదు ఈసారి. ఆర్డిఎల్స్ నెక్స్ట్ టైం తీసి పెడతాను, క్లిప్స్ తీసుకొని సరేనా. వీడియో అప్లోడ్ చేస్తున్నా, మంచిగా చూడండి ఓకే. మైండ్ టు మజిల్ వర్కౌట్స్ కొట్టండి. ఎవరైతే వర్కౌట్ చేసుకుంటున్నారో మైండ్ టు మజిల్ వర్కౌట్స్ కొట్టండి ఓకే. ఇష్యూస్ ఏం రానిసుకోండి, ఇంజురీస్ అయితే రెస్ట్ చేయండి ఎంత మంచిగా ఓకే. కోచెస్ చెప్పిన మాట వినండి, డైట్ మంచిగా తీసుకోండి, జంక్ ఆపేయండి, వాటర్ మంచిగా తాగండి, చాలు ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అడుగుతున్నారు బ్రో నీ ఏజ్కి తగ్గ పనులు చేయొచ్చు కదా అని చెప్పేసి. నీ ఏజ్కి తగ్గ పనులు చేస్తున్నావురా? గర్ల్ ఫ్రెండ్ ఉందారా నీకు? గుత్తా పోసుకొని నీ పనులు చూసుకో, చేసుకోవడానికి గెలకకు లేదా గెలకండ్రా అంటే నీ అమ్మ ఒకడు కన్నా కథలు లెంగుతారు. మా బాబు బెటర్ రా బాబు, గెలితే గుద్ద వాళ్ళు లెంగుతారు. మీరు గెలికేదా సక్క గెలకచ్చు కదరా? అవరా పైన ఏజ్ 17 నేను చేస్తా, చూపిస్తా, నిజాలు మాట్లాడతా, మీరు మాట్లాడకూడదు. ఏజ్ అన్న సపోర్ట్ ఇచ్చే వాళ్ళు దొరకలేరా? దొరకరు. ఎందుకు దొరుకుతారు? నువ్వు చేసేది నచ్చదు కదా. ఒక కహావట్ ఉంటుంది, దే డోంట్ లైక్ అస్ బికాస్ దే ఎయింట్ అస్. దే డోంట్ లైక్ అస్ బికాస్ దే ఎయింట్ అస్ ఓకే. కష్టపడు, నీ అంతా నువ్వు కష్టపడు ఓకే. దాన్ని బ్లాగ్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బైక్ బ్లాగ్ కూడా పెడుతున్నా, రైడ్ బ్లాగ్ చూసుకోండి దాంట్లో సరేనా. ఎలా ఉంది ఏంటి కథ మొత్తం కామెంట్స్లో పెడుతున్నా. నీకు ఏం చేంజెస్ చేయొచ్చు చెప్పండి నాకు సరేనా. సీ యూ దెన్. 10% ఉంది, లివింగ్ టు ది హోమ్. వద్దానా? రైట్ మరి, రైట్ వెళ్తాం. రైట్ బాయ్ గుడ్ నైట్. రే ఎక్కడ
మోడల్ లంజడుకులు ఉన్నారు. అయ్యా అమ్మని దెంగేస్తారు కదరా. ఏ ఎక్కడి నుంచి వచ్చినావురా? రే దిమాకున్నాదరా నీకు సుల్లి లంజడక నీ అమ్మ. ఏ ఎక్కడ వాళ్ళరా అయ్యా అది దెంగేసాడు. స్మూత్గా పోదా. పార్క్ ఎంట్రైతే చలిపోతే వేగేస్తాం కదా తెలుసా. చక్కగా అనుకుందాం. మా ఇంటి సైడ్కి వెళ్ళి దరిద్రం ఏంటంటే గోడ పక్కన మా ఇల్లు ఉంటుంది కొంచెం. అంటే మరి పక్కన కాదు, ఒక 100-150 మీటర్స్. ఈరోజు దగ్గరగా పెట్టేది పోలీసు వాళ్ళు. యాక్సిడెంట్ రోడ్ ఏరియా కాల్సింది నీ అమ్మ మొట్ట అయితేనే ఉంటాయి యాక్సిడెంట్స్. కాదు ఏందో అర్థం కాదు. రోడ్డు ఉండాలన్న ఫీలింగ్లో పోతారు. అందుకే అంటే బండి మీద వస్తుందంటే అరే భాయ్ పాపకి పాపాకి పరి బంటి గాడి నికాల్ దే భాయ్ బాగా 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 అంట. చేసారు కొత్త రోడ్లు కాదు అశ్విన్గా. ఏం మాట్లాడుతున్నావురా నీకన్నా అర్థమవుతుందా? ఈ బండి ఏందా ఫస్ట్ అయినా వాటి చేతిలో లేదు సార్, రైట్ సైడ్కి దిగేస్తుంది పోలేదు సార్. అబ్జర్వేషన్స్ అండ్ థ్యాంక్స్ టు మై డాడ్. ఎందుకంటే మొట్ట 18 ఇయర్ బర్త్డేకి అవార్డు ఇప్పాడు బండి. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్. హోప్ఫుల్లీ ఉంటుంది దొంగ ఆడనే ఉంది అది.